సంక్రాంతి అనగానే మనకి బొమ్మల కొలువు కూడా ప్రాధాన్యత ఉందమ్మా. హ్మ్. ఈ బొమ్మల కొలువులో పూర్వం అయితే ఒకానొకప్పుడు ఎప్పుడంటే మా అమ్మగారు వాళ్ళ చిన్నతనం అనుకోండి. మా చిన్నతనం అట్లా హ్మ్. సంకురమయ్యని పెట్టేవాళ్ళు. అంటే సంక్రాంతి పురుషుడు ఏ వాహనం మీద అయితే వస్తారో దాన్ని ఏం చేస్తారంటే పుట్టమ్మను తీసుకొని వచ్చి మేళతాళాలతో ఆ బొమ్మను తయారు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి మహానివేదన అది ఉంటుంది. అది ఎవరికి చాలా మందికి తెలియదు. హ్మ్. పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎందుకంటే కాస్త దానికి పద్ధతి, మడి, ఆచారం అన్నీ ఉంటాయన్నమాట. అవును. అంటే ఇప్పుడు మనం పెట్టుకునేటటువంటి బొమ్మలన్నీ ఏమిటంటే వేడుక బొమ్మలు. హ్మ్. వేడుక బొమ్మలు. అందుకనే వాళ్ళు ఏం చేసేవారంటే సంకురమై పెడితే వేరుగా పెట్టేవారు. హ్మ్. ఇది మటుకు వేరుగా పెట్టేవారు. అంటే అవి మనం ఈ బొమ్మలు అనేసరికి చిన్నపిల్లలు అందరూ ముట్టుకుంటాం కదా! హ్మ్. ఇది వేరే పెట్టేవారు. అసలు బొమ్మల కొలువులో పెట్టవలసింది ఏమిటంటేనమ్మా, రామాయణ భాగవతాలకు సంబంధించినటువంటివి. ఇప్పుడు రాముల వారిని, సీతమ్మ వారిని పెట్టామనుకోండి, చిన్నపిల్లలు వచ్చి ఎవరాయన అని అడుగుతారు. ఎవరావిడ అని అడిగితే, హ్మ్. ఇట్లాగరా రామాయణంలో ఉన్నటువంటి రాముడురా, హ్మ్. సీతమ్మ వారురా, హనుమంతుడురా, లక్ష్మణ స్వామిరా, అంటే అన్నదమ్ములంటే ఇట్లా ఉండాలిరా, భార్యాభర్తలంటే ఇట్లా ఉండాలిరా, నమ్మిన బంటి అంటే ఇట్లా ఉండాలిరా, భక్తి అంటే ఇట్లా ఉండాలిరా, నవవిధ భక్తుల్లో దాస్యం అనంగానే గుర్తుకొచ్చేటటువంటి భక్తి ఎవరయ్యా అంటే ఆంజనేయుడురా, ఆంజనేయ స్వామిరా అని చెప్పడానికి అనమాట. హ్మ్. ఇలాంటి బొమ్మల్ని పెట్టేవారు. అంటే ఇతిహాసాలకు సంబంధించినటువంటి బొమ్మల్ని పెట్టేవారు. హ్మ్. అది హ్మ్. ఒక వరుస. పూర్వం ఎక్కువగా దేవుడికి సంబంధించినటువంటివి ఎక్కువ ఉండేవి. రామాయణానికి సంబంధించినవి, భాగవతానికి సంబంధించి ఇలాంటివి ఉండేవి. ఒక వరుసలో ఏం పెట్టేవారు, మేక, కుందేలు, హ్మ్. రాజు, బంటు ఇట్లాంటివి పెట్టేవాళ్ళు. అంటే ఏమిటి ఇక్కడ విభిన్నమైనటువంటి వాటికి పెట్టేవాళ్ళు. రాజుగారికి, మంత్రి గారికి తేడా లేదు. రాజుగారికి, బంటుకి తేడా లేదు. హ్మ్. వీళ్ళంతా కూడా ఐక్యంగా ఉండేవాళ్ళు. అప్పుడే రాజ్యం బాగుండేది. హ్మ్. వాళ్ళ మధ్య కూడా స్నేహబంధం ఉండేది, మిత్రత్వం ఉండేది, శత్రుత్వం ఉండేది కాదు అని చెప్పడానికి సంకేతంగా పెడుతుండేవాళ్ళు. ఇట్లా అంటే సందేశాత్మకంగా ఉండేటటువంటివి మన బొమ్మల కొలువులు.